హాయ్ హలో నమస్తే హలో అందరూ గున్నారు బాగున్నారు. సుఖిస్తులతో మనతే కొన్ని వాటి అప్డేట్స్తో వచ్చాయనమాట. అదేంటంటే ఫస్ట్ది మంజుమల్ బాయ్స్ అనమాట. మనకి డిజిటల్ రైట్స్ అనేది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అయితే తీసుకొని మనకి మే 5th అయితే వస్తుంది. మూవీ అనేది 100% అయితే వచ్చేస్తుంది, కన్ఫర్మ్ అయిపోయింది. సో ఎవరైనా చూడాలనుకుంటే మే ఫిఫ్త్ ఓన్లీ ఆన్ మన డిజిటల్ రైట్స్ అనమాట, చూసేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్కి వెళ్ళిపోదాం. రత్నం అనమాట. మూవీ అనేది మనకి డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది 17th May వస్తుంది అనమాట. మూవీ అనేది మూవీని చూసినా చూడకపోయినా ఒకటే అనమాట, ఎందుకంటే బోర్ సినిమా అంట, మరి నాకు కూడా తెలీదు. చూసిన తర్వాత ఒకవేళ ఓటీటీ రివ్యూ ఇస్తానులేండి. సో రొటీన్గా ఉంటుందంట మూవీ, అందుకనే చెప్తున్నా. సో రివ్యూస్ చూసిన తర్వాత సినిమాకి వెళ్ళండి, ఓకేనా? చూడకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. సో ఐలాండ్ మూవీ ఓటీటీ డిజిటల్ అనమాట. మనకి సన్ నెక్స్ట్ అయితే తీసేసుకుంది డిజిటల్ రైట్స్ అనేది. మే 10th అయితే రిలీజ్ అవుతుంది. ఇది చెప్తున్నారు మే 10th అని, మా అప్పుడు ఎప్పుడో జనవరి నెలలో వచ్చింది సినిమా. దీనికి సీక్వల్ కూడా ఉందన్నారు. ఇప్పుడు వరకు సినిమా డిజిటల్ రైట్స్ మన తెలుగులో రిలీజే అవ్వలేదు. పోలేండి మే 10th అంటున్నారు, ఓకేనా? డిజిటల్ రైట్స్ మన సన్ నెక్స్ట్ అనమాట. సో ఓన్లీ ఆన్ మే 10th చూసేయండి, ఓకేనా? నెక్స్ట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్కి వెళ్ళిపోదాం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఓటీటీ రిలీజ్ డేట్. మనకి మూవీ అనేది అమెజాన్ ప్రైవేట్ అయితే డిజిటల్ రైట్స్ అయితే తీసుకుందనమాట. 14th May రిలీజ్ చేస్తున్నారు మనకి మూవీని. చాలా బాగుంటుంది మూవీ, చెప్పాను కదా. వన్ టైం వాచబుల్ అయినా చాలా ఎడిటింగ్ చాలా బాగుంటుంది అనమాట, ఎడిట్స్ అన్నీనా. సో తప్పకుండా చూడండి, సినిమా చాలా బాగుంటుంది, ఓకేనా? సో మరి అదనమాట. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపించి అలా పెట్టుకోండి, ఓకేనా? మినిమం 1K వ్యూస్ రావాలి, ఓకేనా? బాయ్ బాయ్ గైస్.